రూ. 2కే కిలో బియ్యం. ఈ 4 మాటలు కేవలం ఒక పథకం పేరు మాత్రమే కాదు, తెలుగు నేల మీద సంక్షేమ రాజకీయాలకు పునాది వేసిన ఒక విప్లవం. పేదవాడి ఆకలిని రాజకీయ శక్తిగా మార్చవచ్చని, పేదవాడి కడుపు నింపడం ద్వారా ఓటు బ్యాంకును శాశ్వతంగా పదిలం చేసుకోవచ్చని నిరూపించిన ఈ విధానం ఈరోజు భారతదేశం మొత్తం చర్చించుకుంటున్న ఉచితాల సంస్కృతి లేదా ఫ్రీబీ కల్చర్కు ఆద్యం పోసింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ బియ్యం పథకం ఎలా పుట్టింది? ఇది ఒక సామాన్య నటుడిని ముఖ్యమంత్రి పీఠంపై ఎలా కూర్చోబెట్టింది? అండ్ ఆపై వచ్చిన పాలకులు ఈ సంక్షేమ పథకాలను ఎలా మలుపు తిప్పుతూ వచ్చారో ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1982 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక స్తబ్దతలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు మరియు ఢిల్లీ అధిష్టానం పెత్తనంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి గూడు కట్టుకుంది. అండ్ సరిగ్గా అదే సమయంలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన నందమూరి తారక రామారావు గారు ప్రజల నాడిని పట్టుకోవడంలో సఫలమయ్యారు. ఆయన తన ప్రచారంలో కేవలం ఆత్మగౌరవం గురించి మాత్రమే మాట్లాడలేదు, పేదవాడి మౌలిక అవసరమైన ఆహారం గురించి కూడా మాట్లాడారు. సో రూ. 2కే కిలో బియ్యం ఇస్తామన్న ఆయన హామీ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల్లో ఒక రకమైన కొత్త ఆశను చిగురింపజేసింది. అప్పటి వరకు రాజకీయాలంటే కేవలం కుల సమీకరణాలు, గ్రూప్ రాజకీయాలు అనుకున్న తరుణంలో నేరుగా ప్రజల కడుపు నింపే పథకాన్ని ఎన్నికల అస్త్రంగా వాడటం ఒక గొప్ప వ్యూహాత్మక మార్పు. అండ్ తర్వాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా సంక్షేమ రాజ్య స్థాపనకు నాంది పలికారు నందమూరి తారక రామారావు గారు. ఇది కేవలం ఒక ఆర్థిక పథకం కాదు, ఇది ఒక సామాజిక భద్రతా వలయం లాంటిది. బియ్యం ధరను నియంత్రించడం ద్వారా పేదవాడి నెలసరి ఖర్చులో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయవచ్చని ఆయన భావించారు. సో ఈ పథకం తెచ్చిన పాపులారిటీ ఎంతటిదంటే ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా దీనిని రద్దు చేసే ధైర్యం చేయలేకపోయింది. అయితే ఈ బియ్యం పథకం కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఎన్టీఆర్ గారి హయాంలో మొదలైన ఈ సంక్షేమ పరంపర కాలక్రమేణా రూపాంతరం చెందుతూ వచ్చింది. అండ్ 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలో దేశంలోకి ప్రవేశించినప్పుడు సంక్షేమానికి మరియు అభివృద్ధికి మధ్య ఒక పెద్ద చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ రంగానికి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమ పథకాలను కూడా ఆయనేమీ పక్కన పెట్టలేదు. కానీ ఆ సమయంలో సంక్షేమ పథకాలపై కొంత వ్యతిరేకత లేదా నిర్లక్ష్యం ఉంది అన్న భావన ప్రజల్లో కలిగింది. సో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లారు. సో ఎన్టీఆర్ బియ్యం పథకాన్ని ఎలాగైతే ప్రజల మనసులోకి తీసుకెళ్లారో అలాగే వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను అదే స్థాయిలో ప్రజలోకి తీసుకెళ్లారు. ఆకలి తీర్చడం ఒక ఎత్తు అయితే అనారోగ్యం పాలైనప్పుడు పేదవాడికి అండగా ఉండడం కూడా మరో ఎత్తు అని ఆయన నిరూపించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు అప్పట్లో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రావడం అనేది దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం అన్నమాట. అంటే సంక్షేమం అనేది బియ్యం గింజ నుంచి మొదలై హాస్పిటల్ బెడ్ వరకు విస్తరించింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక వినూత్నమైన సంక్షేమ నమూనాను దేశానికి అందిస్తూనే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు ఓటర్ల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ప్రభుత్వం అంటే కేవలం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో కూడా మార్పు తీసుకురావాలి అనే కోరిక ప్రజల్లో బలంగా పెరిగింది. ఇది ఒక రకమైన డెలివరీ బేస్డ్ పాలిటిక్స్ కు దారితీసింది. అంటే ఓటు వేసినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి నేరుగా తమకు ఏమి అందుతుంది అనేది ఓటరు ప్రధానంగా చూడటం మొదలుపెట్టాడు. సో ఈ క్రమంలోనే 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజకీయాలు మరింత పోటీగా మారాయి. నవ్యాంధ్రప్రదేశ్లో ఆర్థిక వనరుల కొరత ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల అమలులో పోటీ మాత్రం తగ్గలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్ల పెంపు, నిరుద్యోగ వృత్తి వంటి పథకాలు తెరపైకి వచ్చాయి. అయితే 2019 ఎన్నికల నాటికి ఈ సంక్షేమ రాజకీయం మరో కొత్త మలుపైతే తిరిగింది. ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే నినాదంతో ముందుకొచ్చారు. అండ్ ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పథకాల రూపంలో కాకుండా నేరుగా డబ్బు నగదు బదిలీ లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానానికి ప్రాధాన్యత పెరిగింది. సో ఈ డీబీటీ విప్లవం అనేది సంక్షేమ రాజకీయాల్లో ఒక కీలకమైన దశ. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం అనేది ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. సో అమ్మఒడి, రైతు
రైతు భరోసా వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తోడ్పడ్డాయని ఒక వర్గం వాదిస్తూ ఉంటే, ఇది రాష్ట్ర ఖజానాపై మోయలేని భారాన్ని మోపుతుంది అని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇక్కడే ఉచితాల సంస్కృతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ మొదలుపెట్టిన ₹2 బియ్యం పథకం నేడు వేల కోట్ల రూపాయల నగదు పంపిణీగా మారింది. దీనివల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా, లేక పేదరికం నిర్మూలనకు ఇది సరైన మార్గమా అనే దానిపైన విభిన్న వాదనలు ఉన్నాయి. అయితే ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన వంటి అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉంటే, అండ్ మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి అంటే వారి చేతుల్లో డబ్బు ఉండాలని సంక్షేమవాదులు సమర్థిస్తూ ఉన్నారు. సో భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుంది. తమిళనాడులో కూడా ఇటువంటి పథకాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో అత్యంత కీలకమైన భాగం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉన్న పథకాలను రద్దు చేయడం అటుంచి వాటి లబ్ధిని పెంచడానికే మొగ్గు చూపుతూ ఉన్నాయి. సో ఇది ఒక రకమైన రాజకీయ విధి విధానంగా మారిపోయింది. అంటే సంక్షేమాన్ని ఆపడం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అనే పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అభివృద్ధి ప్లస్ సంక్షేమం అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం సంక్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత అభివృద్ధికి దక్కడం లేదనే విమర్శ బలంగా ఉంది. సో ఈ బియ్యం రాజకీయాల పరిణామాన్ని మనం లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాల చుట్టూ మాత్రమే తిరగడం లేదు. ఇది ఒక సామాజిక గుర్తింపును, భరోసాను ఇస్తోంది. ఎన్టీఆర్ బియ్యం పథకం ద్వారా మహిళలు రాజకీయాల్లోకి, ఓటింగ్ ప్రక్రియలోకి పెద్ద ఎత్తున వచ్చారు. సో ఇంటి అవసరాలు తీర్చే పథకం కావడంతో మహిళా ఓటర్లు తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదిగా మారారు. అండ్ అదే క్రమంలో వైఎస్ఆర్ హయాంలో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన ప్రాధాన్యత, వడ్డీ లేని రుణాలు మహిళా ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పాయి. అండ్ ఇప్పుడు జగన్ గారి హయాంలో కూడా మహిళా కేంద్రిత పథకాలు ఓట్ల రూపంలో ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమం అనేది ఒక జెండర్ బేస్డ్ పాలిటిక్స్ గా కూడా పరిణామం చెందింది. అయితే ఈ సంక్షేమ ప్రయాణంలో రాష్ట్ర అప్పుల భారం పెరగడం అనేది విస్మరించలేని అంశం అన్నమాట. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయడం సరైనదేనా? ఒకవేళ ఈ పథకాలు ఆపేస్తే పేద ప్రజల పరిస్థితి ఏంటి? దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నమూనాను అనుసరించడం మొదలుపెట్టాయి. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా నగదు బదిలీ పథకాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక పొలిటికల్ ల్యాబొరేటరీగా మారింది. ఇక్కడ విజయవంతమైన పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూస్తే ఎన్టీఆర్ హయాంలో ఆకలి తీర్చడం కోసం మొదలైన బియ్యం పథకం నేడు ఆధునిక కాలంలో డిజిటల్ నగదు బదిలీ వరకు చేరింది. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, మారుతున్న సమాజపు అవసరాలకు ప్రతిరూపం లాంటిది. కానీ ఈ ఉచితాల సంస్కృతి ఎంతవరకు ఉండాలి, అది రాష్ట్ర అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయంలో మాత్రం ఒక స్పష్టమైన రేఖ గీయాల్సిన అవసరం అయితే ఉంది. సో కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే కాకుండా ప్రజల దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని సమతుల్యం చేసినప్పుడే రాష్ట్రం పురోభివృద్ధిని సాధిస్తుంది. బియ్యం నుంచి మొదలైన ఈ రాజకీయ ప్రయాణం భవిష్యత్తులో ఎటువైపు సాగుతుందో, అది ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. రాజకీయ విశ్లేషకుల దృష్టిలో సంక్షేమం అనేది ఒక అనివార్యమైన అంశంగా మారిపోయింది. కానీ దాని నిర్వహణలోనే పాలకుల చాణక్యం దాగుంది. నేడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం, అందులోనూ అధిక భాగం సంక్షేమ పథకాలకే వెచ్చించడం అనేది ఒక సవాలుగా మారింది. రాజ్యాంగబద్ధంగా సంక్షేమ రాజ్య స్థాపన అనేది పాలకుల బాధ్యత అయినప్పటికీ అది సంపద సృష్టికి ఆటంకం కాకూడదు. పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు లేకపోతే ప్రజలు ఎప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఇది ఒక రకమైన విషవలయంలో మారుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కాబట్టి యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారిని సంక్షేమ పథకాల లబ్ధిదారుల స్థాయి నుంచి పన్నులు చెల్లించే స్థాయికి ఎదగనివ్వడమే నిజమైన అభివృద్ధి. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ప్రజలు తక్షణ ప్రయోజనాలకే మొగ్గు చూపుతున్నారని గత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తూ ఉన్నాయి. అండ్ చివరగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బియ్యం పథకం వేసిన ముద్ర చెరిగిపోనిది. అది పేదరిక నిర్మూలనలో ఒక కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక షార్ట్ కట్ గా మారిపోయింది. కష్టపడి అభివృద్ధి చేయడం కంటే సులభంగా పథకాలను ప్రకటించి ఓట్లు పొందడం సులభమని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో ఈ ధోరణి మారాలి అంటే ఓటర్లలో కూడా చైతన్యం రావాలి. తమకు అందే పథకాలతో పాటు తమ పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైన అభివృద్ధిని కూడా వాళ్ళు డిమాండ్ చేయాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది. సంక్షేమం మరియు అభివృద్ధి ఒకే రథానికి 2 చక్రాల లాగా సాగినప్పుడే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాల రూపం మారవచ్చు, కానీ రాజకీయ
రాజకీయాల్లో వాటి ప్రాధాన్యత మాత్రం తగ్గదని స్పష్టమవుతోంది. సో భారతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మోడల్ సంక్షేమం అనేది ఎప్పుడు కూడా ఒక చర్చనీయాంశంగానే ఉంటుంది. మీకేమనిపిస్తుంది? సంక్షేమ పథకాలే కావాలా, లేదా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలా? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.